ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది. ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు. అదేలే బ్యాకెట్ జెల్టో దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ అదేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు గోసెట్టు తిరుగుతుంది. ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ప్యాంట్ ఓడది ఇచ్చారు. చూశారు కదా మొన్న ఎలక్షన్స్లో 94% మ్యాండేట్ ఇచ్చారు. 94% మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు. అలా మేమేం విరవేగట్లేదే. మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జైల్లో ఉండేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరుకి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో. అడ్రస్ లేకుండా పోయారే తండ్రి కొడుకులు ఇద్దరు, మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారు. అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి అని నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, పెడనైనా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిచి ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. సైకో ఏం చేసాం? సైకోకి ఎవరు సైకోలు అంటే ఎవరంటారు? పామర్లోనేమో అది పల్నాడులో కారుతో తొక్కిచ్చారు. ఎవరైనా సింగయ్యని కారుతో తొక్కిచ్చేసి చంపేశారు. దళితుడైనటువంటి సింగయ్యని. తర్వాత ఏం చేశారు? మళ్ళీ రప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. రప్ప సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా? అది అంటాం తప్పురా బాబు అన్నవాడిని సైకో అంటారా? అట్లాగే రప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా? తెల్లారెళ్ళి పలకరించాలి, రాత్రి వేసేయాలన్నా పొద్దున్నెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా? సైకో అంటే ఏంటి? అయ్యా పేరు నాని గారు సమాధానం చెప్పండి. సైకో అంటే ఎవరు? అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు. మీ నటన మాకు తెలుసు. మీ నటన పొద్దున్న వెళ్ళి ఆ శ్మశానంలో పడుకోవటాలు అన్నీ మాకు తెలుసు. మీరు చేసినటువంటి రప్పలు అన్నీ తెలుసు అందరికి. వాళ్ళ సైకో అంటారా? లేదా నేను ఆ మాట అనలేదు, నేను అంటే రాత్రి కాదు పగల వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కదా, వాణ్ణి సైకో అంటారు. మళ్ళీ వచ్చి లేదు నేను ఆ మాట అనలేదు, అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడండి. ఇంకేమంటారు? వయసు వచ్చింది, కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. వయసు వస్తే సరిపోదు. వయసు వస్తున్నా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి, పెద్దరికంగా ఉండాలి. ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు, బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు. బందర్ పిచ్చోడు ఆయన చెప్తూ ఉంటాడు. ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, అంటే సింపతి కోసం. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలే ఇవాళ చూశారు కదా. ఇప్పుడు మా మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ ఇది చూసి ఉండం. ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా, ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం, మా వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏమీ లేని గుడివాడలో చూశారు కదా, ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు. ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు, అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ఆ నాయకుడే ఒక సైకో. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో కాబట్టే ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్తే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు. అక్కడ మాచర్లో చూసాం, అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పగలగొడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు. అంటే సైకో కాకపోతే ఏమనాలని? ఇలాంటి విష సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా. నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతనికి బాధ్యత లేదా? ఆడబిడ్డలను గౌరవించాలని. అసలు తల్లికి చెల్లికే గౌరవించలేనాడు, ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని. కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమొందించాలి. అందుకనే 150 నుంచి 11 దిగజార్చారు, రేపు 0. అయితే మేము కూడా చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం, డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అది ఉత్సాహం అని ఎవరంటారు? ఇప్పుడు నేనున్నా, నా కొడుకుని మటర్ చేయమని పంపిస్తానా? మీరున్నారు, మీ కొడుకుని మనం పంపిస్తామా? అలాగే ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాలి. అలాంటి పార్టీల దగ్గరికి ఎవరిని కూడా పంపించకూడదు. ప్రజాసేవ కోసం మేమున్నాం. ప్రజాసేవ చేయడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప ఏసేయండి అనేవాడి దగ్గరికి పంపిస్తే ఇంకా వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. నేను అందరికీ, రాష్ట్ర ప్రజలను అందరినీ కోరుతా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కోరుతా ఉన్నా, ఇలా రెచ్చగొట్టి నరికేయండి, చంపేయండి అనే వాళ్ళ దగ్గరికి పంపిస్తే మనం మన పిల్లల్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం. దయచేసి ఇలాంటి వ్యక్తుల మటుకు దూరం పెట్టాలి.